స్తోత్రాలండి. దేవుని నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ఆమేన్. ఆహ్, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బెరాయి కృష్ణ అసెంబ్లీ కృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలైనటువంటి హ్యాపీ గారికి కుటుంబానికి ప్రేమ వందనాలు. అలాగే ఒకరికి కూడా నా ప్రేమ వందనాలండి. థ్యాంక్ యూ అన్న. లేఖనాలు ధ్యానించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన చిన్న తలంపులు మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతున్నా అండి. హ్యాపీ నా వినిపిస్తుంది. అన్న హ్యాపీ అన్న వినిపిస్తుందా? వినిపిస్తుందా? కొంచెం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి. నా మిగతా వాళ్ళు మీట్లో ఉండండి అన్న. అన్న ఇప్పుడు వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఈ సమయంలో కొంత సమయం మనము వాక్యంలో ఇంతవరకు దేవుని దాసులు హ్యాపీ అన్న గారు వారి కుటుంబము సంకీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసిన వారికి కూడా నా ప్రేమ వందనాలు. ఇక్కడ మనము కొంత సమయము వాక్య ధ్యానానికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము దావీదు రాసిన 19వ కీర్తన 9వ చరణము 10వ చరణం చదువుతాను, గమనించండి. దావీదు రాసిన 19వ కీర్తన దావీదు గారు రాసినటువంటి 19వ చరణం. యెహోవా యందైన భయం అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారం కంటే మేలు బంగారం నేనే కంటే జుంటి తేనె దారాల కంటే మధురమైనది. ఈ లేఖనాల పరిశుద్ధాత్మ ఇంటిలో జీవించి ఆత్మరించి వివరించడం కాక ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలోనైనా మరి ప్రతి గురువారము మరి నైనా మరి తండ్రి ఈ విధంగా బైబిల్ క్లాస్ నైనా మరి తండ్రి దైవదాసులు పెద్దలు ఈ విధంగా ప్రతి గురువారం అయినా బైబిల్ క్లాసు నిర్వహించి మీ పాఠ్యంత మేము వాక్యం విధానం నైనా నీ దాసుడు ప్రతి వారం ఈ విధంగా ఆయన ప్రయాసపడుతుండగా పరిచయం జరిగిస్తుండగా ఈ దాసుని కుటుంబాన్ని దీవించండి, ఈ పరిచయను అభివృద్ధి చేయండి. ఈనాటికైనా ఈ కుడికి పాటల ద్వారా మీ తదనంతరం కొంత సమయం ఉంటుండగా అల్పు అయినా మీ దాసుని మీ పక్షం నిలబడ్డాను. మీ నడిపింపునైనా నన్ను మీ శిలువ చెడ్డ మరుగు చేయండి. మీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి. ఏ లేఖనాలు మాకు అవసరం, పిల్లలకు మాకు అవసరమో మీరేనైనా మాతో మాట్లాడుతూ మీరు మాట్లాడితే మా క్షేమం, భద్రత, మీరు మాట్లాడితే మా జీవితాలు మీరేనైనా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యం ఇష్టపడుతుండగా గ్రహించి వాక్యానుసారంగా జీవించే వేడుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తునామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్న మా ప్రియ ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ లేఖనాలు మనం చూస్తే 19 కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ చరణం చూస్తే ఈ కీర్తన దావీదు గారు రాసినట్టు మనం చూస్తాం. ఈ విధంగా ఈ లేఖనాలు చూస్తే యెహోవా యందైన భయము పవిత్రమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అది కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైనవంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ బైబిల్ క్లాసుకు చేరవచ్చిన నీవు నేను మనందరము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు ఓసారి మనం గమనిస్తే యెహోవా యందైన భయము పవిత్రమైనదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు చూస్తే ఏముందండి? యెహోవా యందైన భయము పవిత్రమైనది అంటే, ఇక్కడ ఈ లేఖనాలు చూస్తే ఎవరైతే మన పరలోకమున్న తండ్రి యెహోవా తండ్రి యందు ఆ దేవుడైన యెహోవా యందు భయము కలిగి జీవిస్తారో, భయము కలిగి ఆయన యందు భయము కలిగి, అలాగే ఒక మనుష్యుడు దేవుని యందు భయము కలిగి పాపము చేయకుండా ఆ తన ఆ తను తాను ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలుగుతాడో ఆ విధంగా బిడ్లారా లేఖనాలు చూస్తే యెహోవా యందు భయమైనదని చూస్తున్నాం. అలా మనం చూస్తే యెహోవా యందు భయం పవిత్రమైనదంటే ఈ లేఖనానికి డెఫినేషన్, ఈ లేఖనము అర్థము మనం చూడగలిగితే, ఒక మానవుడు ప్రభువు నమ్మిన ఒక విశ్వాసి తను దేవుని యందు భయభక్తులుగా ఉంటూ, తను దేవుని యందు భయభక్తులుగా ఉంటూ పాపానికి దూరంగా ఉంటూ తన తన దేహాన్ని తను తాను కాపాడుకోవటమే తను తాను కాపాడుకోవటమే యెహోవా యందు భయము పవిత్రమైనదని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు యెహోవా యందు భయము పవిత్రమైన అది నిత్యము నిలుచునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగనే యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అంట. యెహోవా న్యాయ విధులు ఎలా ఎలా ఉన్నాయండి? యెహోవా దేవుడు ఆయన ఏ విధంగా అంటే ఆయన ఆయన న్యాయ విధులు సత్యమైనవంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే అవి కేవలము న్యాయమైనవి అంటే దేవుడు ముందుగా న్యాయవంతుడు. ఆయన ఆయన విధులు న్యాయ విధులు అవి సత్యమైనవి. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని దేవుడు చెప్పాడు. అలాగనే నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముని మనం లేఖనాలు చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన న్యాయ విధులు ఎలా ఉన్నాయంట? దేవుడు ఏమై ఉన్నాడు? ఒక మాట, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనం చూస్తే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విధంగా మన దేవుని యొక్క ఔన్నత్యం గొప్పతనం, ఆయన సర్వలోకానికి రాజై ఉన్నాడు, సర్వ యుగములలో రాజై ఉన్నాడు, ఆయన మహత్యము గల మహారాజుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం అమరత్వం గలవాడై ఉన్నాడు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చూస్తే మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సత్యవంతుడు. కాబట్టి ఆయన ఆయన విధించిన విధులు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడలు కావచ్చు, విధులు కావచ్చు, ఆజ్ఞలు కావచ్చు, అవి కూడా ఎలా ఉన్నాయి? అవి సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. దేవుడు న్యాయవంతుడు, అలాగే ఆయన కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో దేవుని న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి. ఇవి ఇవి ఎట్లున్నాయంట? బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చూడండి, దేవుని న్యాయ విధులు సత్యమైనవి. ఆ న్యాయ విధులు అంట ఎలా అంట? ఈ లోకంలో బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, ఉన్నతమైనవి. ప్రియమైన దేవుని బిడ్డ, వాటికంటే గొప్పవైనవి దేవుని న్యాయ విధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం చూస్తే తేనె కంటెను జుంటు తేనె దారాల కంటెను మధురమైనవి.
దేవుని న్యాయ విధులు ఎలా ఉన్నాయంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని న్యాయ విధులు ఎలా ఉన్నాయండి? తేనె కంటేను జుంటు తినే దారుల కంటేను మధురమైనవి. అంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చువాడు, సత్యవంతుడు. ఈ విధంగా ఆయన సత్యమే పలుకుతాడు. అలాగనే మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? మనల్ని కూడా ఆయన ఎలా ఉండమంటున్నాడు అంటే న్యాయంగా ఉండమంటున్నాడు. ఆయన ఇచ్చిన న్యాయ విధులను మనం అనుసరించి నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ 2 వచనాలు, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తే ఈ 2 వచనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ సమయంలో యెహోవా యందు భయం పవిత్రమైనది, నిత్యం నిలుచునని మనం చూస్తున్నాము. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి ఈలోగా బంగారం కంటే చాలా ప్రాముఖ్యమైనవి, ఉన్నతమైన, శ్రేష్టమైనవి చూసాం. అయితే ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన తలంపులో యెహోవా యందైన భయము పవిత్రమైనదని మనం చూస్తున్నాం. ఈ లేఖనాలు మనం చూస్తే యెహోవా యందైన భయము పవిత్రమైనదని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక పెద్ద ఎవరైనా కావచ్చు, స్థానిక సంఘంలో ఆ యెహోవా యందు భయము పవిత్రమైనదంటే ఒక దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉన్న పాపానికి దూరంగా ఉంటూ తన్ను తాను పవిత్రంగా తన్ను తాను, తన దేహం కావచ్చు, తన స్వభావం కావచ్చు, తన నడవడిక కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోక వాటికి పాపానికి దూరంగా ఉంటూ తన్ను తాను కాపాడుకొనటమే దేవుని యందు మనము భయంగా పవిత్రంగా ఉండటం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు చూస్తే, లేఖనాల్లో ఈ సమయంలో ఒక 3 వ్యక్తులను చూసి నేను ముగిస్తాను. అన్న సమయంలో ముగిస్తాను నేను. దేవుని యందు భయం కలిగిన వారు కొంతమంది ఉన్నారు. దేవుని యందు భయం కలిగిన వారు కొంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారిలో మనం మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అబ్రాహామును చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూద్దాం ఆ మాట. మనకు ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక మాట చూస్తే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ప్రేమింది దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం ఒకసారి చూస్తే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము చూస్తే అబ్రహామును చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాము దేవుని స్నేహితుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాముకు దేవుడు ముందే ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? అబ్రహాము, నీ సొంత ఇంటిని, స్వజనాన్ని నువ్వు విడిచి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విన్నవాడు. దేవుడు చెప్పినట్టు అన్ని వదిలేసి వెళ్ళాడు. ఈ విధంగా అబ్రహాముకు ఆయన భార్య శారా, వారికి సంతానం లేనప్పుడు వృద్ధాప్యంలో దేవుడు వారికి సంతానం ఇస్తాడు. ఈ విధంగా 22వ వచనంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరీక్షించదలుచుకున్నాడు. ఈ విధంగా పరీక్షించదలుచుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రహాం అని పిలువగా, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒకదాన్ని నీ దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ప్రేమింది దేవుని బిడ్డలారా, అంటే అబ్రహాము దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని యందు దేవుని దూతలను చేర్చుకొని మంచి ఆతిథ్యం ఇచ్చినవాడు. ఈ విధంగా అబ్రహాము దేవుని కుమారుడుగా జీవిస్తున్నప్పుడు, అబ్రహాముకు సంతానం లేని సమయంలో దేవుడు వాగ్దాన పుత్రుడు అబ్రహాము శారాకు వాగ్దానం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత
ఆ దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చినప్పుడు, ఆ విధంగా అబ్రహాముకు షారాకు దేవుడు ఏకైక కుమారుని వాగ్దాన పుత్రుని ఇస్సాకుని ఇచ్చినప్పుడు, అప్పుడు అబ్రహాము చాలా తన కుమారుని చూసుకుంటూ చాలా మురిసిపోతా ఉంటాడు. చాలా ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా సంతానం లేనప్పుడు లేట్‌గా దేవుడిచ్చినప్పుడు లేదా లేట్‌గా సంతానం కలిగినప్పుడు ఆ పిల్లవాడి మీద పాప కావచ్చు, బాబు కావచ్చు ఎంత ఇష్టంగా ఉంటారండి. ఆ విధంగా అలాంటి సమయం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుని మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించదలుచుకున్నాడు. ఏమని పరీక్షించదలుచుకున్నాడంటే, నీ ఒక్కడై ఉన్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇస్సాకును నాకు నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్తా ఉన్నాడు. అంటే దేవునికి మోరియా పర్వతం మీద నువ్వు నీ కుమారుడు వెళ్ళేసి అక్కడ నాకు దహన బలిగా నీ కుమారుని ఇయ్యమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? ఏంది ప్రభువా, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కుమారుని ఇచ్చావు ఈ విధంగా అని ఎదురు చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చెప్పకుండా అతనేం చేస్తున్నాడు? తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి ఈ విధంగా తన కుమారుడైన ఆ ఇస్సాకును అలాగే పనివారుని గాడిద గంట కట్టి ఈ విధంగా తీసుకెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోరియా దేవుడు చెప్పినట్టుగా ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తన కుమారుని బంధించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక దేవునికి అబ్రహాము ఆ పర్వతం మీద ఒక బలిపీఠం కట్టించి దాని మీద చక్కగా కట్టెలు పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఈ విధంగా ఒక చేతిలో కత్తి ఒక చేతిలో నిప్పు పట్టుకొని ఆ దేవుడు చెప్పినట్టుగా తనకు దహన బలి అర్పించడానికి కత్తి ఎత్తినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అక్కడ దేవదూత మాట్లాడుతున్న మాట మనం చూస్తాం 12వ వచనంలో. అప్పుడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా 11వ వచనం ఇక్కడ చూస్తే యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తెలియదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నది. అబ్రహాము తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి బలియడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సిద్ధపడి కత్తెత్తినప్పుడు పరలోకం నుండి యెహోవా దూత అబ్రాము అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నప్పుడు ఆ చిన్నవాడిని ఏమి చేయవద్దు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, నీ ఒక్క కుమారుడైన నీ కుమారుడు నాకు బలియడానికి నువ్వు ఇష్టపడ్డావు, ఈ ఈ విధంగా నీవు నాకు భయపడు ఆడవని తెలియబడుతున్నదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము దేవునికి తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, దేవునికి భయపడ్డాడు అబ్రహాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దానివల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా తన కుమారుడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవునికి భయపడటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అలాగే అబ్రహాము సంతానము దీవించబడింది. అలాగే ఈ విధంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ విధంగా దేవుని చెప్పిన మాట అబ్రహాము తూచా తప్పకుండా పాటించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. లేఖనాలు కూడా ఏముందంటే దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని మనం లేఖనాలు చూస్తున్నాం. ఈ విధంగా దేవునికి మొట్టమొదటగా ఎవరైతే భయపడతారో వాళ్ళకు దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళకు క్షేమం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈనాడు దేవుని భయం లేక లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని మాట వినని వారు ఉన్నారు. దానికి వాళ్ళ ప్రతిఫలం ఏంటంటే తిరిగి రాని నరకానికి తరలిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని భయం లేని కోరాహు ఏమైంది? దేవుని భయం లేని కోరాహు శరీరంతో పాతాళానికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా కోరాహు కుమారులు మాత్రము దేవునికి నమ్మకంగా జీవించారు, కోరాహు మాత్రము తిరస్కారం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో నా అంశం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి యెహోవా యందైన భయము పవిత్రమైనది అంటే మొట్టమొదటి ఏందంట
ఒక మనుష్యుడు తను తాను దేవునికి తన ప్రవర్తన అంతటేందు దేవుని అధికారాన్ని ఒప్పుకొని దేవునికి భయపడుతూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ తన సాక్ష్యాన్ని తన ప్రవర్తనను కాపాడుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ప్రేమింది దేవుని బిడ్డలారా. అబ్రహాము ఆ విధంగానే ఈ విధంగా అబ్రహాము ఎలా ఉన్నాడు? దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే ప్రేమింది దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రేమింది దేవుని బిడ్డలారా. రెండో మాట మనం చూస్తే ప్రేమింది దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని యందు భయం కలిగి ఉండటం వలన ఆశీర్వదించబడ్డ అబ్రహాముని మనం చూస్తాం. ఈ విధంగా ఇంకో మాట మనం చూడగలిగితే, సమయం తక్కువ ఉంది కనుక రెండో మాట మనం చూస్తే ప్రేమింది దేవుని బిడ్డలారా, ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం 9వ వచనంలో కూడా యేషేపును చూస్తాం. ప్రేమింది దేవుని బిడ్డలారా, ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనంలో మనము ఒక మాట మనం చూస్తే అక్కడ ఇంకొక ఆయనను మనం చూస్తాం. ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనంలో లేకపోతే ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ప్రేమింది దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం యోసేపుని తీసుకుంటే యోసేపు జీవిత చరిత్ర మనం చూస్తాం. ప్రేమింది దేవుని బిడ్డలారా, యోసేపు జీవిత చరిత్రను మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్న షట్టర్ కన్నా మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఓకే అన్న. ఓకే ఇప్పుడు ఓకే. సారీ, ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ విధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటగా దేవునికి భయపడిన అబ్రహామును మనం చూసాం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. తద్వారా దేవునికి భయపడడం వలన, దేవునికి నమ్మకంగా జీవించడం వలన ఈ విధంగా అబ్రహాము ఆశీర్వదించబడినట్టు మనం లేఖనాలు చూస్తున్నాం. రెండో మాట మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అబ్రహాము తన కుమారుడిని దేవుడు అడిగాడు, కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు? తన కుమారుడిని తీసుకోలేదు. అక్కడ అబ్రహాముకు నష్టం జరగలేదు. అక్కడ అబ్రహాము ప్రయోజనం కలిగింది. తన కుమారుడిని ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ఇంకా రెండో మాట మనం చూస్తే ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా యోసేపునకు తోడైండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెనని మనం చూస్తాం. ఈ విధంగా యోసేపును మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు కూడా దేవునికి ఎలా ఉన్నాడు? యోసేపు దేవునికి నమ్మకంగా జీవించాడు. యోసేపు కూడా దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు. యోసేపు కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు. ఎలాగంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన అన్నలు యోసేపును కొట్టి గోతిలేసిన, ఐగుప్తులకు అమ్మివేసిన, తర్వాత ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా యోసేపు అయితే యోసేపుకు దేవుని కరుణా కటాక్షం ఉంది. యోసేపుకు పాపం ఎదురైన కూడా యోసేపు ఎలా ఉన్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ లేఖనాలు మనం చూస్తే 9వ వచనంలో మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యోసేపుకు పాపం ఎదురైనా యోసేపు ఎలా ఉన్నాడంటే తన పవిత్రతను కాపాడుకొని పాపానికి దూరంగా పారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
సమయం లేదు కాబట్టి తెలిసిన లేఖనాలే కాబట్టి ముందుకెళ్తున్నాను. ఏషేబు ఏషేబు దేవునికి నమ్మకంగా జీవించాడు. ఏషేబుకు దేవుని కరుణా కటాక్షం ఉంది. ఏషేబుకి ఆ దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఏషేబుకి ఒక స్త్రీ ద్వారా ఆ సమస్య ఎదురైనా, పాపం ఎదురైనా ఏషేబు ఎలా ఉన్నాడంటే ఆ పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు, పారిపోయాడు ప్రేమింది దేవుని బిడ్డారా. తద్వారా పాపానికి దూరంగా ఉన్న ఏషేబు తర్వాత దీవించబడ్డాడు. తర్వాత ఫరోకు తర్వాత ఐగుప్తికి ప్రధాని అనేట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ లేఖనాలు మనం చూస్తే ఏషేబు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవర్తన అంతటికి దేవుని అధికారానికి ఒప్పుకొని పాపానికి దూరంగా ఉండి పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. తద్వారా అక్కడ ఉన్న ఫరో ఈ విధంగా ఐగుప్తు అంతటికి ప్రధానిగా చేస్తాడు. ఫరో ఇంట్లో మనము లేఖనాల్లో మనం చూస్తే అంత ఫరో ఇంటి మీద అధికారం ఇస్తాడు ప్రేమింది దేవుని బిడ్డలారా. ఇదంతా మనం ఒక లేఖనాల్లో మనం చూస్తే ఆదికాండంలో చూస్తే ప్రేమింది దేవుని బిడ్డలారా, ఏషేబు అధికారం రావడానికి కారణం ఏంటంటే తన ప్రవర్తనని మనం లేఖనాలు చూస్తాం. కాబట్టి ఈ విధంగా అబ్రహాము దేవునికి భయపడ్డాడు, తను ఆశీర్వదించబడ్డాడు. ఏషేబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉన్నాడు. తద్వారా మంచి అధికారము, మంచి సాక్ష్యం పొందినట్టు మనం చూస్తాం. అలాగనే మూడో మాట మనం చూస్తే ప్రేమింది దేవుని బిడ్డలారా, ఏబు గ్రంథము 1వ అధ్యాయము మనం చూస్తాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఊజు దేశం నందు ఏబు ఒక మనుషుడు ఉండేనని లేఖనాలు చూస్తాం. ఏబు ఎలా ఉన్నాడు? ఏబు దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు. ఏబు చెడుతనాన్ని విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడని లేఖనాలు మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూద్దాం చూడండి, ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశం నందు ఏబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. మనకు తెలిసిన అంశాలే. ఏబు ఎలా ఉన్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అనగా ఏబు విషయానికి వస్తే ఏబు దేవునికి యథార్థంగా, న్యాయవంతుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడని లేఖనాలు మనం చూస్తాం. పరలోకంలో యెహోవా తండ్రే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఏబు గురించి ప్రేమిన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏబు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు. ఇంకా తన పిల్లల నిమిత్తము ప్రతిదినం వారి నిమిత్తం ప్రార్థన చేసిన విధానం చూస్తున్నాం. అలాగనే 2 శోధనలు ఏబుకి ఎదురైనా కూడా మొదటగా తన సంతానము, ఆస్తి మొత్తం పైన దేవుని స్తుతించాడు. రెండవది తన శరీరం కృంగదీయబడిన దేవుని స్తుతించాడు. ఈ విధంగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టు చూస్తున్నాం. తన స్నేహితులు ఎంతో ఇబ్బంది పెట్టారు, నెపాలేసిన కూడా ఏబు మాత్రం ఎలా ఉన్నాడు? దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ లేఖనాలు మనం చూస్తే ఏబు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులుగానే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తద్వారా దేవుని యందు భయభక్తులుగానే ఉండటం వలన తన్ను తాను దేవుణ్ణి ఒక మాట కూడా దూషించకుండా తన కలిగిన నష్టంలో, వేదనలో కూడా దేవుని స్తుతించిన ఏబుకు చివరిగా తన సంతానంగా వచ్చింది. అలాగనే దేవుడు తన ఆస్తిని రెట్టింపిచ్చాడు, సంతానం ఇచ్చాడు. అటు పిమ్మట మృతి పొందిన లేఖనాలు చూస్తున్నాం. అంటే ఇక్కడ చివరిగా నేను ముగిస్తున్నానండి. ఇంకా ఏబు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులుగా జీవించాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అంటే దేవుని మాట విన్నవాడు, దేవునికి లోబడినవాడు, దేవుని యందు భయభక్తులుగా ఉన్నవాడు. తద్వారా ఏబు జీవితం ఎలా ఉందంటే ఆశీర్వదించబడినట్టు మనం చూస్తున్నాం. ఇంకా చివరిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు విన్న మనము యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే యెహోవా యందు భయభక్తులుగా ఉండటం ద్వారా ఒక వ్యక్తి
తన సాక్ష్యాన్ని కాపాడుకోవడం ద్వారా దీవించబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి భయపడిన వారిని మనం చూస్తున్నాం. అబ్రాహామును చూసాం, అలాగనే యేషేపును చూసాం, చివరగా ఏబును చూసాం. ఈ లేఖనాలు వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు ఒక మాట మనతో ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఒక మాట చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది చివరిగా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసినైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలము పరిశుద్ధ స్థలము నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. అయితే భూలోకంలో ఉన్న మన పట్ల ఎలా ఉంటాడంట ఆయన? ఇక్కడ లేఖనాలు చూస్తే అద్భుతమైన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నాడంట? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలము నివసించేవాడు, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటకును, రెండవది నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తా అంటున్నాడు. అంటే చివరిగా ఎవరైతే ప్రియ సహోదరులారా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండి మనము దేవుని మాట వింటూ దేవుడు నడిచిన మార్గంలో నడుస్తూ మనం ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట, అలాంటి వారి పట్ల దేవుడు వారి యొద్ద నివసిస్తా అంటున్నా. అంటే ఆయన యందు వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడంట, ఆయన యందు నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడంట, ఆయన యందు వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తా అంటున్నాడు. అంటే ఒక మాటలో దేవుని యందు మనం విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ఉంటారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులుగా ఉంటారో, దేవుని యందు ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో, దేవునికి భయపడతా ఆయనను ఆనుకొని జీవిస్తారో దేవుడు వాళ్ళను దుష్టిస్తానని చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లేఖనాలు వింటున్న మనం కూడా మన జీవితంలో దేవుని యందు వినయముగా విరిగి నలిగిన హృదయంతో మనం ఉంటే, ఆయన యందు దీన మనసు గలగా మనం జీవిస్తే ప్రభు మన పట్ల ఉంటారని లేఖనాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లేఖనాలు వింటున్న మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు దేవునికి భయపడే బిడ్డలుగా మనం ఉందాం. ఎందుకనగా నశించిపోయే మనల్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి పాపులుగా ఉన్న మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, కన్నాడు. మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి మనము పాపముల అపరాధంతో మనం చచ్చిన వారై ఉండగా అపరాధంతో మనం చచ్చిన వారై ఉండగా దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని బ్రతికించుకున్నాడు. వాస్తవానికి పాపం వలన వచ్చే జీవితం మరణం. మనము పుట్టుకతోనే పాపులం కనుక మన పాపపు జీవితము ద్వారా మరణమే, నిత్య శాశ్వత మరణం ప్రియమైన దేవుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనల్ని నశించిపోకుండా మనల్ని ఉంచడానికి, మనల్ని కూడా పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చుకోవడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తం మన నిమిత్తం కార్చాడు. మన నిమిత్తం ఎన్నో శ్రమలు పొందాడు. మన కోసము ఆయన అమూల్యమైన రక్తం కార్చాడు. మన కోసం ఎన్నో శ్రమలు పొంది ఆ కలువరికి ఆగ్రపుట్టు వరకు రక్తం కార్చి మన కోసం ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది ప్రేమిన దేవుని బిడ్డలారా. మనము విమోచింపబడ్డాం. మనకు కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలిగింది. పరలోక రాజ్యానికి మనకు వారసత్వం కలిగింది ప్రేమిన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వాళ్ళకి నిత్య జీవం ఉంది ప్రేమిన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. మనల్ని ఆయన విమోచించుకున్నాడు. మన కోసం ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి మన నిమిత్తం ఇప్పటికీ విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని అంగీకరించిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, ఆరాధన చేస్తున్న మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభువు యందు భయము కలిగి భక్తి కలిగి మనం జీవిస్తే, ఆయన మాట మనం వింటే, ఆయన
ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలాంటి జీవితం జీవించాడో ఆ జీవితం మనము మాదిరి కలిగి నడుచుకుంటే మనకు క్షేమం ఉంది, భద్రత ఉంది, కాపుదల ఉంది. అన్నిటికంటే అంతవరకు సహించుకుంటే మనకు పరలోకం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు విన్న మనము యెహోవా యందైన భయము పవిత్రమైనది అనే మాటలో మనము కూడా మన దేవుని యందు భయము కలిగి మనం జీవిస్తే ఆయన యందు భయభక్తులుగా ఉంటూ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే ప్రభువుకి నమ్మకంగా జీవిస్తే మనకు పరలోకం ఉంటుంది. ఆ విధంగా మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ విధంగా ఉందాం. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా మరి తండ్రి మీ దాసుని మీ పక్షం నిలబెట్టుకొని శ్రేష్టమైన లేఖన సత్యాలు మీ గ్రంథంలో నుండి నైనా 19వ కీర్తన 9వ చరణం నాయన మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి తండ్రి యెహోవాదైన భయం పవిత్రమైనదని లేఖనాలను మేము చూస్తున్నాం. అది నిత్యము నిల్చునని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మీ యందు భయము కలిగి భక్తి కలిగి నాయన జీవించి ఆశీర్వించబడ్డ బిడ్డలో మేము చూసాం. అబ్రాహామును చూసాం, యోసేపును చూసాం, యోబును చూసాం, ఇంకా ఉన్నారు నాయన. మరి తండ్రి ఈ విధంగానైనా మరి తండ్రి ఈ లేఖనాలు విన్న మేము మా హృదయంలో భద్రపరచుకొని ఆయన మీకు మీ యందు భయభక్తులతో మీ యందు విరిగి నలిగిన హృదయంతో మేము జీవించడానికి అటు కృప నేను తగ్గింపు జీవితం జీవించడానికి అటు కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మన లేఖనాలు మీరేనైనా మా వెనుకలో ఫలింప చేయండి. ఆయన మరి తండ్రి ఇంకనైనా మరి ఈ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న మీ దాసులు దైవదాసులు మా ప్రియులు నాయన పెద్దలు హ్యాపీ ఎఫ్ఎఫ్ రావు అన్నగారిని మీరు దీవించండి. ఆయన ఒంగోలు ప్రాంతంలో ఉంటున్న బెరాకిస్తున్న స్థానిక సంఘాన్ని దీవించి సంఘ సభ్యులు విశాలపరచమని వేడుకుంటున్నాం. మంగళగిరిలోనైనా మరి అన్నగారు అక్కగారు ఉంటున్నైనా మరి నైనా ఒంగోలు వచ్చినైనా మీ పరిచయం చేస్తుండగా వాళ్ళు చేస్తున్న పరిచయం దీవించండి. వాళ్ళ ప్రయాణంలో రాకపోకలు మీ సామి కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన మరి హ్యాపీ అన్నగారిని గ్లోరెక్కను వాళ్ళని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమార్తెను దీవించండి. ఆయన మరి వారి వారి ఉద్యోగాల్లో రాకపోకలు మీ సాయం అందించమని వేడుకుంటున్నాం. ఏనాటికి బెరాంకృష్ణ స్థానిక సంఘాన్ని దీవించి సంఘ సభ్యులు విశాలపరచండి. ఉన్న విశ్వాస కుటుంబాలను దీవించండి. నూతన ఆత్మల మందిరంలో నడిపించమని వేడుకుంటున్నాం. మీ దాసుడు మీ పని నిమిత్తం ఎంతో ప్రయాసపడుతుండగా అంతకంతకు వర్ధిల్ల చేయండి. చేస్తున్న చేతి పనిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఇంతవరకునైనా ఈ కూడికనైనా మీకు మహిమకరంగా మీరే జరిగించుకున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఆయన ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తం అయితే మీ ప్రియకుమార్ రాకడ ఆలస్యం అయితే మీకు అవకాశం ఇస్తానైనా వచ్చే నేను గురువారం నైనా ఈ విధంగా మేము బైబిల్ క్లాస్ లో కలుసుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థనలు ఏకీపించిన నీ బిడ్డలను మీ కృపలో భద్రపరచుకోమని మా విమోచకుడు సజీవుడైనటువంటి యేసు క్రీస్తునామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క.